वो काम हम नहीं करना है। वोट डालने के साथ साथ हमारा हक पूछना हमारे देश वोट का इतना बड़ा पावर है। लेकिन ना परसों 5 साल हुकूमत करे वालों को पलटा दी, इससे पहले 20 साल हुकूमत करे वालों को पलटा दी, 50 साल हुकूमत करे वालों को पलटा दी। हमारा वोट का पावर उतना है, लेकिन हम वो पावर का इस्तेमाल नहीं करें। सच अगर बोले तो हम कोई भी इस्तेमाल नहीं करते। खाली जिस दिन वोटिंग हो जाती उधर भी जीत लेता है, जैसे बोलते हैं फिर थोड़े लोग पार्टी से इधर जाते हैं। वो जान दो उनका प्रॉब्लम, हमारे उससे कोई इंटरेस्ट नहीं है। बेटे क्या पूछो 3 साल हो गया। हमारा सिलसिला कैसा है, कंगन वैली जैसा है। देखो हमारा सिलसिला कैसा है, देखो हमारा सिलसिला कैसा है, देखो हमारा तेलंगाना कैसा है। महाराष्ट्र लेके हम काम कराना उनको దుర్ఘటన తాండూరు ప్రజలకు చాలా బాధాకరమైన విషయము. తాండూరుకే కాదు యావత్ తెలంగాణలో చాలా బాధాకరమైన విషయమని తెలియజేసుకుంటూ, మరి ఈ దుర్ఘటన మరి ఈ రోడ్డు వల్ల జరగడము, మరి మా తాండూరు ప్రజలు చనిపోవడము చాలా బాధాకరమైన విషయమని తెలియజేసుకుంటూ, మరి పూర్తి బాధ్యత ఈ దుర్ఘటన ఏదైతే బాధ్యత ఉందో ఈ బాధ్యత పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి వెంటనే ఈరోజు తాండూరు ప్రజలంతా ఇక్కడ ఈ చౌరస్తాకు వచ్చి ఇంత పడుతున్న వర్షంలో కూడా వాళ్ళ నిరసనను వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వమే వెంటనే స్పందించి తాండూరు టు హైదరాబాద్ వరకు వెడల్పు రోడ్డు చేయించాలి. మరి చనిపోయిన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. मुसलमान की नहीं है भाई, और बोलेंगे पॉलिटिक्स से हमारे को लेना देना नहीं है। कौन सा भी एमएलए रहते, महेंद्र रेड्डी साहब आए लूट के चले गए, रोहित रेड्डी साहब जीते और वो भी क्या भी नहीं करे, मनोहर रेड्डी साहब आके 2.5 साल और वो भी कुछ नहीं करे। आगे तांडूर के आवाम का होली है, दीवानी है, वोटर डालर्स वाले वो कारा में फिर रहे, उनको कुछ भी तकलीफ नहीं हो रही भाई। ये साइकिल पे गाड़ी पे फिर साला गरीब जनता को तकलीफ है। सब कुछ मरेस वाले या जो प्रेसिडेंट जीते से एमएलए साहब है उन्होंने अब तक सुबह से प्रोटेस्ट चल रहा है यहाँ पे। तो दीवाने अपना मेडस वाले मामूली सा छोटा लड़ा है यहाँ पे, दुर्गा के सामने नहीं रोक रहे। और सब ऑटो पलटी हो गया। दुनिया का टैक्स तांडूर से आता, तेलंगाना में सबसे ज्यादा टैक्स तांडूर से आता। तांडूर को डेवलपमेंट नहीं करे, एक कॉलेज सीधा नहीं है तांडूर में, किस्मत सीधा नहीं है। वहाँ की रोड सैंक्शन बोल रहे तुम, रोड क्या फायदा है भाई? रोड सैंक्शन है, रोड का अमाउंट 1987 में सैंक्शन हुआ, कहाँ गया पैसा? 957 करोड़ सैंक्शन हुए, कौन गया पैसा उसका? 3 साल में 170 मेंबर्स मरे, कौन है उसके जिम्मेदार? कौन सा एमएलए है? मनोहर रेड्डी है, कौन है? महेंद्र रेड्डी है। जिम्मेदार कौन है? कल भी अगर एक बस को किसी ने तो जिम्मेदार कौन है? रोड अभी भी वैसे की वैसी है। वहाँ पे एक रोड पे 3 साल में 170 मेंबर्स मर गए, और कितने जने मर गए इस दोनों में? और दिमाग में मरने को देख रहे, हम भी मर रहा है। कल मरने के बाद पूछना तुम लोगों को, उनके घर वालों को ఉన్నారు. నిన్న జరిగిన దారుణ సంఘటన నిజంగా చాలా బాధాకరం. రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు సంతాపం తెలిపారు, సంతోషమే. కాకపోతే ఈ రోడ్డు విషయం, ఇంత దారుణమైన విషయం అనేది వాళ్ళ వరకు పోకపోవడం అనేది బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా తాండూరు అంతా కూడా రోడ్డు మీద వచ్చి మేము చూస్తూ ఉంటాం. వర్షం పడుతున్నా కూడా అందరూ రోడ్డు మీద కూర్చొని మేము నిరసన తెలుపుతూ ఉన్నాం. మాకు చాలా ఏళ్ళ నుంచి ఈ గోస ఉన్నది. గత 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్ రోడ్లో సుమారు 400 మంది చనిపోవడం జరిగింది. ఇంకా ఎంతమంది చావాలి? రక్తం ఓడుతున్న రహదారిని ఇంకెప్పుడు బాగు చేస్తారు? రాష్ట్రం మొత్తం కూడా 11 హైవేలు పూర్తయినాయి, కానీ ఈ ఒక్క హైవే 163 హైవే మాత్రమే పెండింగ్ ఉన్నది. చెట్ల పేరు చెప్తా ఉన్నారు. చెట్ల
మెట్ల పేరు చెప్పి మీరు చెప్తా ఉన్నారో దామగుండం ఎట్లా పూర్తయింది, దామగుండం అందరూ కూడా వద్దని చెప్పారు, అది ఎట్లా పూర్తయింది, ఇక్కడ కేసు ఎట్లా పడ్డది. కాబట్టి కేవలం ఈ ప్రాంతం మీద మాత్రం నిర్లక్ష్యం ఉన్నది. సంవత్సరానికి 100 కోట్ల రాయల్టీ కడతా ఉన్నాం తాండూరు ప్రజలం. 10 లక్షల మంది ట్రావెల్ చేసే రోడ్ ఆ రోడ్డు వాస్తవంగా కూడా తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, పరిధి కావచ్చు, ఈ రోడ్ అని కూడా ట్రావెల్ చేస్తారు. 10 లక్షల మంది ట్రావెల్ చేసే రోడ్డు సింగిల్ రోడ్ లాగా ఉన్నది. నిన్న వాస్తవంగా చాలా దారుణమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఒక కుటుంబంలో 3 అక్కచెల్లెలు చనిపోవడం జరిగింది. ముగ్గురు కూడా టాపర్లు వాస్తవంగా. దాంట్లో ఇద్దరికి నెక్స్ట్ మంత్ జాబ్ జాయినింగ్ ఉంది. ఒక 2 నెలల పాప చనిపోవడం జరిగింది. ఒక కుటుంబం తండ్రిని కోల్పోవడం జరిగింది. 2 పిల్లలు వాస్తవంగా తండ్రి గాయాలతో ఉన్నాడు. చాలా కుటుంబాలు కకావికలమైనవి. దీనికి కారణం మాత్రం ఈ ప్రాంతానికి చెందిన అసమర్థ రాజకీయ నాయకత్వం మాత్రమే. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఆ రోడ్డు పనులు తాండూరు అన్ని రోడ్లు కూడా పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాజకీయ నాయకుల్ని తాండూరు రాకుండా అడ్డుకుంటామని తాండూరు ప్రజల నుంచి చెప్తా ఉన్నాం.